ఎప్పుడన్నా తీసుకొచ్చి కొడతాం, బట్టలు తీస్తాం, అన్యాయమైన కామెంట్స్ కదా. వాళ్ళు ఏం చేస్తారు? అధికారుల సంఘం హెచ్చరించారు, అంతకన్నా ఏం చేస్తారు? ఋషి గారు ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు గారు అక్కడ అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళినా, లేకపోతే పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు కార్యక్రమాలు తీసుకెళ్ళినా అది దేశం దృష్టికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ చర్చించినటువంటి సందర్భం అది అభినందనీయం. నేను అంటుంది ఈ రోజున మనం ప్రజలు ఎవరో కూడా సార్ మేము ఇక్కడ అధికార ప్రతినిధిగా కూర్చున్నామంటే ఇటు ప్రజలకే ఇటు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధులు బ్రిడ్జ్లు అనమాట. అంటే ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు ఏ విధంగా ప్రజలకు చేరవేస్తామో అదేవిధంగా ప్రజల మనోభావాలను కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లేటువంటి అవకాశం మాకు ఉంది కాబట్టి మమ్మల్ని అధికార ప్రతినిధిగా కూర్చోబెడతారు. అంతేగాని ఏం చేసినా భజన చేస్తే మేము భజన బృందం అవుతాం. నేను అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే ఈ రోజున చంద్రబాబు గారిని గత ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు అన్యాయంగా అరెస్ట్ చేసి లోపలేయమనో, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి రాష్ట్రం అంతా తిప్పమనో, లేకపోతే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్లి వాళ్ళ కస్టడీ అంటే అచ్చబెట్టినట్టు ఆ విధంగా ఆ విధంగా చేయమను. అది చేయమంటలా, ఎదురుగుండా తప్పులు ఎదురుగుండా కనిపిస్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించి తిరుగుతున్నాడు, పోలీసులు దొరకలేదంటే విచిత్రం కదా. అసలు 3 సార్లు నోటీసులు ఇవ్వడమా? ఒక పక్కనేమో రాజకసిరెడ్డి అసలు నాకు ఎందుకు తీసుకోవాలి నోటీసులు, నాకు సంబంధం ఏంటని చెప్పేసి ఇప్పుడు ఈరోజు మిస్సింగ్ కేసా పిన్నెల్లి గారు. అంటే ఇవన్నీ వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా మాకుంది. ఎందుకు జరుగుతుంది ఏంటి అంటే అని అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా నేను పదే చెప్తున్నానండి, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి ప్రజలకి ఎటువంటి అపనమ్మకం లేదు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. కానీ సార్ ఋషి గారు మంచి పంట పండాలన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి కలుపు మొక్కలు ఏరేయాలి. మన పంటలోనే పండినాయి కదా ఆ మొక్కలు పెంచుకోకూడదు కదా. కలుపు మొక్కలు ఏరేయకుండా మంచి పంట ఎలా ఆశించగలం? ఖచ్చితంగా ఈ రోజున ఎదురుగుండా కనిపిస్తున్నారు, దుర్మార్గంగా కనిపిస్తున్నారు. గత అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేశారు, అక్రమాలు దౌర్జన్యాలు. అధికారం కోల్పోయిన తర్వాత అదే భాష అదే విధానం మాట్లాడుతున్నారు. నేనంటే ఈ భాష ఎవరు మాట్లాడినా, అది తెలుగుదేశం వారు మాట్లాడినా, జనసేన వారు మాట్లాడినా, బీజేపీ వారు మాట్లాడినా మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అంటాం. అంటే మా పార్టీ వారు కదా వెనకేసుకుని వచ్చిన సందర్భాలు మాకు ఉండవు. నేను అంటుంది ఏంటి సార్ ఎంత దుర్మార్గం కాకపోతే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో చిన్న కుర్రోడు అగ్ని ప్రమాదంలో ఇబ్బంది పడి అతను బతికి బయటపడితే ఆ కుర్రోడు మీద ఎంత దారుణమైనటువంటి ట్వీట్లు చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా ఆ భాష మనం మాట్లాడలేం, చదవలేని కూడా. అంత దారుణంగా ఉంటే నిన్న మా టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు కూడా డైరెక్ట్గా అనిత గారితో మాట్లాడి వారు పంపించి కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ అవుతుంది అంటే కేసు ఫైల్ అవుతుంది కాదు, అటువంటి దుర్మార్గులు తీసుకొచ్చి లోపల పడేయాలి కదా. అంటే బయట సమాజంలో తిరగడానికి అనర్హులు వెళ్ళవు కాదు. మాజీ మంత్రులు వెళ్తారు, డీజీపీలకి కంప్లైంట్ ఇస్తారు, ఏది నక్కానంద్ బాబు గారు వీళ్ళందరూ వెళ్ళి సాక్షిలో తప్పుడు కథనాలు ప్రభుత్వం మీద వ్యతిరేక, అదొకటి యాంగిల్. అంటే ఈ కంప్లైంట్లు ఇవ్వడాలు మీ చేతుల్లో ప్రభుత్వం అధికారమా అంటే ఒక్కొక్కసారి మనం వస్తుంది అధికారంలో ఉన్నామా మనం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామా అని చెప్పేసినటువంటి ఆ దువ్వాడి మీద ఎప్పుడో పెట్టారు కేసు. ఈ రోజుకి అతని మీద చర్యలు లేవు, పేరునాడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. వీరున్నారా ఏం చేసుకుంటారు చేసుకోండి అంటే అది ఏమవుతుందంటే ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. నేను అంటుంది ఇంకొకటి మాట, ఇంకొక విషయం పదే చర్చకు వస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే రాడు, దానికి కారణాలు కూడా ఉన్నాయి. 3 ఉన్నాయి సార్. ఆ 3 ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఉంటాయి. 1 కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు విడిపోయినటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే ఆ మధ్యలో అతను రావచ్చు. 2 కూటమి పార్టీ ఈ 3 పార్టీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినట్టే దౌర్జన్యాలు లేకపోతేనేమో దోపిడీలు ఇటువంటి విషయాలు ఏమైనా చేస్తే అతనికి అవకాశం ఉంటుంది. 3 జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మార్పు చెందిపోయి చంద్రబాబు గారికి మళ్ళీ విజనరీగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దాతృత్వంలాగా జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వ్యక్తిగా మారిపోయి రూపాంతరం చెందితే అవకాశం ఉంది. అది రూల్డ్ అవుట్ ఫస్ట్ రూల్డ్ అవుట్ అది అంటే 3 రూల్డ్ అవుట్ కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు పారిశ్రామికవేత్తలతో మాట్లాడినప్పుడు